Hello students, welcome to math classes. So in the previous video we discussed second exercise లో ఫస్ట్ సమ్ రూట్ 5 అనే ఒక వెరీ ఇంపార్టెంట్ సమ్ నేర్చుకున్నాం అవునా సార్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనం నేర్చుకోబోయేవి 1.2 సంబంధించిన సమ్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్ అన్నట్టు. ఓకే, రూట్ 5 చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు ప్రూవ్ దట్ 3 + 2 రూట్ 5 ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ అన్నట్టు. రైట్, చూద్దామండి. స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం ఫోకస్గా వినండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ మీకు మంచి స్కోర్ తెచ్చిపెడుతుంది. ఫస్ట్ చాప్టర్ అనేది మీకు మంచి స్కోర్ తెచ్చిపెడుతుంది. సో కొంచెం ఫోకస్గా వినండి. రైట్ అమ్మా, స్టార్ట్ చేద్దామండి. ఇది సెకండ్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ వాడు ఏం చెప్పాడమ్మా, లెట్ అస్ అస్యూమ్ దాట్. వీటిలో ఈ రోమన్లో సెకండ్ ఎక్సర్సైజ్లో ఏ సమ్ అయినా సరే ఇదే దీంతో స్టార్ట్ చేయాలి. ఇదే స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తారు. లెట్ అస్ అస్యూమ్ దాట్ వాడు చెప్పింది 3 + 2 రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. వాడు చెప్పిన దానికి రివర్స్ దాంతో మనం స్టార్ట్ చేస్తాము. ఇండైరెక్ట్ మెథడ్ అంటారు దీన్ని. ఓకే, 3 + 2 రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. వాడు ప్రూవ్ చేయమంది రేషనల్ నెంబర్ కదా, రివర్స్లో రేషనల్ నెంబర్ తీసుకున్నాను నేను. సో చెప్పుకున్నాం మనం 3 + 2 రూట్ 5 అంటే ఏంటమ్మా, మనము అది రేషనల్ నెంబర్ కాబట్టి ఏ బై బిని తీసుకోవచ్చుగా. రేషనల్ నెంబర్ కాబట్టి ఏ బై బిని తీసుకుంటాము. వేర్ ఏ కామా బి అనేవి ఆర్ ఇంటిజర్స్ అండ్ కోప్రైమ్స్. అలాగే ఇంకో కండిషన్ బి నాట్ ఈక్వల్ టు 0. ఖచ్చితంగా ఈ 2 కండిషన్స్ రాసి సమ్ మీరు మొదలు పెట్టాల్సి ఉంటుంది. చాలా సింపుల్ సమ్. ఇందాక రూట్ 5 సమ్ కొంచెం డిఫికల్ట్, ఇది చాలా సింపుల్. ఇక్కడ ఈ సమ్స్ అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ ఉంటే చాలా సింపుల్. జాగ్రత్త వినండి. ఏం చేస్తామంటే లెఫ్ట్లో రూట్ టర్మ్ ఉంచేసేయండి, మిడిల్ టర్మ్స్ని తోసేయండి అంతే. ఇదిగో లెఫ్ట్లో 2 రూట్ 5 వదిలేసి ఏ బై బి +3 వస్తే ఏమవుతుంది, -3 అవుతుందా. ఇలా ఉంచండి. నెక్స్ట్ 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కింద ఏమీ లేకపోతే బై 1. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉన్న మైనస్ ఉంది, మనం ఎల్సిఎం తీసుకోవచ్చు. ఇలా చేసుకోండి, కింద మల్టిప్లై చేసుకోండి అమ్మా. అలాగే క్రాస్గా మల్టిప్లై చేసుకోండి అమ్మా. ఓకే, కింద మల్టిప్లై చేసుకొని ఇలా క్రాస్గా మల్టిప్లై చేసుకోండి, సరిపోయింది. మనకేం చెప్పా, ఓన్లీ రూట్ మాత్రమే లెఫ్ట్లో ఉంచాలి, మిగిలిన టర్మ్ తోసేయాలి. రూట్ 5 ఉంచేస్తారు, రూట్ 5 ఉంచేసి ఎక్స్ట్రా పక్కన 2 ఉందని తీసేదాన్ని కూడా. రూట్ 5 ఈక్వల్ టు అక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి ఇటు వస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది /2b. దాని ఇంటూ కాబట్టి అమ్మా ఇది మీకు డివిజన్లోకి వచ్చేస్తుంది, 2b అవుతుంది. సో ఇటువైపు చూడండి, ఇది రూట్లో మిగిలిపోయింది, ఇది నార్మల్గా ఉంది, ఇక్కడ స్టెప్ రాయండి. ఇది ఇర్రేషనల్ నెంబర్ అన్నట్టు. ఇదేంటమ్మా, ఇది రేషనల్ నెంబర్ అన్నట్టు. ఇర్రేషనల్ రేషనల్ ఈక్వల్ వచ్చాయి. అసలు అలాంటి కేసు ఉంటుందంటే అసలు ఉండదు. ఇర్రేషనల్ నెంబర్స్ వేరు, రేషనల్ నెంబర్స్ రెండు కదా కామన్గా ఏమి ఉండవు అనమాట. సో మీకు వచ్చే స్టేట్మెంట్ ఏమి తప్పు. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. ఇది మీకు రాంగ్ స్టేట్మెంట్, తప్పు. ఎందుకు తప్పు అంటే మన అజంప్షన్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ కాబట్టి ఒక రాంగ్ స్టేట్మెంట్ మీరు రీచ్ అయ్యారు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం తీసుకుంది రాంగ్ కాబట్టి ఒక రాంగ్ స్టేట్మెంట్ మీరు రీచ్ చేయాలి, అంతే, అయిపోయింది. దేర్ఫోర్ లాస్ట్లో కంక్లూజన్. దేర్ఫోర్ ఏం రాస్తారమ్మా, క్వశ్చన్ ఏంటి, 3 + 2 రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, చాలా ఇంపార్టెంట్. రూట్ 5 మీకు ఎంత ఇంపార్టెంట్, ఈ సమ్ కూడా మీకు అంత ఇంపార్టెంట్. చెప్పి స్టేట్ బోర్డ్ గురించి సిబిఎస్ఈ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవన్నీ కూడా. కమ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. థర్డ్ రమన్ సమ్. థర్డ్ రమన్లో ఫస్ట్ బిట్ చూద్దామండి. థర్డ్ రమన్లో ఫస్ట్ బిట్ సార్. ఓకే, సేమ్ మోడల్. మళ్ళీ వాడు ఏం చెప్పాడు, ఇట్ ఇస్ అస్యూమ్ 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్. వాడు ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటాడు, మీరేం చేస్తారు, రేషనల్ నెంబర్ తీసుకుని సమ్ చేస్తారు. సేమ్ ప్యాటర్న్. మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి. ఇందాక ఎప్పుడైనా సరే 1/√2 ఈక్వల్ టు ఇక్కడ ఏ బై బిని రాసుకుంటాము. బ్రాకెట్లో ఏం చెప్పాను, వేర్ ఏ కామా బి ఆర్ ఇంటిజర్స్ అండ్ కోప్రైమ్స్. అలాగే అండ్ బి నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కూడా మీకు ఏ బై బిలో బి ఎప్పుడు 0 అవ్వకూడదు, ఎందుకంటే 0తో డివిజిబుల్ పాసిబుల్ కాదు కాబట్టి, అంతే. రైట్, దీన్ని చూడండి, క్రాస్ మల్టిప్లై చేసుకోండమ్మా. 1 × b ఇలా క్రాస్గా మల్టిప్లై చేస్తే 1 × b, అలా క్రాస్గా మల్టిప్లై చేస్తే √2 × a. క్రాస్ మల్టిప్లై చేస్తే అంతే, ఏమి చేయాల. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, × 8 వస్తే ఏమవుతామా,
ఇక్కడ ఇంటూ ఉన్న ఏంటి వస్తే బై అయింది, బి బై అయ్యి అంతే. ఇది చూడండి రూట్లో ఉంటే దాన్ని ఇర్రేషనల్ అంటారు, బి బై ఏ ఉంటే నార్మల్గా ఉంటే వీటిని రేషనల్ అంటారమ్మా. ఇందాక చెప్పాక రేషనల్ ఇర్రేషనల్ ఎప్పుడు కూడా మీకు సమానం కావు. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. ఎందుకంటే మన అజంప్షన్ రాంగ్ కాబట్టి. సో అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. నువ్వు తీసుకున్న అజంప్షన్ రాంగ్ కాబట్టి నువ్వు ఒక రాంగ్ స్టేట్మెంట్ రీచ్ అయ్యావు. దేర్ ఫోర్ 1/√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ సమ్స్ అన్ని కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. కమ్ ఫర్ ద థర్డ్ రౌండ్ సెకండ్ బిట్. 7√2 అంట. లిసన్ కేర్ఫుల్లీ. 7√2 జాగ్రత్త చేయడం సమ్ ఇది. లెట్ అస్ అజ్యూమ్ 7√5 ఈజ్ రేషనల్. సేమ్ మోడల్ అంతేనా. 7/5 ఈక్వల్ టు ఏం రాస్తారమ్మా, a/b రాసేసి వేర్ a, b ఆర్ co-primes అండ్ ఇంటిజర్స్ ఆల్సో. అలాగే అండ్ b≠0 ఇది తీసుకునే కండిషన్. ఓకే, మీకు ఇందాక ఏం చెప్పాను, రూట్ మాత్రమే పక్క నుంచి మిగిలిన తోసేయండి. √5 ఇక్కడ ఉంచేసి ఈ 7 తోసేయండి, 7 తోసేయండి. ఈ ఇంటూ 7 వస్తే ఏమవుతుందా, /7 అవుతుంది. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ +7 అనుకున్నట్టు తోసేస్తూ ఉంటారు, -7 చేస్తూ ఉంటారు. ఇది 7 అనేది ఇంటూ చేస్తుంది ఇక్కడ. సో అటు పోతే రివర్స్ డివిజన్ చేయాలి, 7b అవ్వాలి, అంత అయిపోయింది. చాలా చాలా సింపుల్ సమ్. ఇది ఇర్రేషనల్, ఇదేంటమ్మా రేషనల్. మీకు రూట్ ఎటు పక్కన ఉంటుందో అటువైపు ఇర్రేషనల్ రాయండి. ఈక్వల్ టు నార్మల్గా ఉంటాయిగా అవి రేషనల్ రాయండి. ఓవర్ అమ్మా. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. ఎందుకంటే మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్ కాబట్టి. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ అనేది రాంగ్. మన అజంప్షన్ ఏంటి ఇక్కడ, 7/5 ఈజ్ రేషనల్ అనేది అజంప్షన్. రాంగ్ అంటే మీనింగ్ ఏంటి, అది రాంగ్ అంటే దాని ఆపోజిట్ ఏంటి. దేర్ ఫోర్ 7/5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. అదేననుకుంటా. కమ్ ఫర్ ద లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ రీచ్ అయ్యామా, దీంతో మనకి చాప్టర్ అయిపోతుంది. లెట్ అస్ అజ్యూమ్ దాట్ ఏంటిది 6+√2 అండి. 6+√2 ఈజ్ రేషనల్. ఇది రేషనల్ తీసుకుని సమ్ స్టార్ట్ చేద్దాం. చెప్పండి ఒకసారి, ఇది రేషనల్ అంటే మనం ఏం తీసుకోవాలి, 6+√2 ఈక్వల్ టు a/b అని తీసుకున్నాము. వేర్ కండిషన్ గుర్తుందామా, a, b ఆర్ ఇంటీజర్స్, అలాగే అవి అండ్ co-primes, అండ్ అలాగే డినామినేటర్ ఉండే b 0 అవ్వకూడదు, అంతే. ఓకే, ఏం చెప్పుకున్నాము, రూట్ టర్మ్ మాత్రమే పక్కన పెడతాం, మిగిలిన తోసేస్తాము. అంటే ఇప్పుడు ఏమవుతుంది, √2 ఈక్వల్ టు a/b. ఇక్కడ ఏంటమ్మా 6 అనేది ఇక్కడ ఎడిషన్లో ఉంది, ఇటు వస్తే ఇక్కడ +6 మీకు ఎడిషన్లో ఉంది, ఇటు వస్తే మీకు మైనస్ అవ్వాలి. +6 కమ్స్ ఇయర్ -6 అవ్వాలి. ఇక్కడ కింద ఏమీ లేకపోతే /1 ఉన్నట్టు కదా, సో కింద మల్టిప్లై చేయడము. ఇందాక చెప్పా కింద మల్టిప్లై, ఇలాగ మళ్ళీ క్రాస్ మల్టిప్లై అంటే a × 1 కదా, a మైనస్ క్రాస్ మల్టిప్లై 6 × b, అంత అయిపోయింది. రూట్ టర్మ్ మాత్రం పక్కన పెట్టాలి, √2 మాత్రం ఉంది ఇక్కడ. సో దీన్ని ఇర్రేషనల్ అంటాము, దీన్నేమో రేషనల్ అంటాము. అయిపోయింది. ఈ రెండు ఎప్పుడు సమానం కావు. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్, అంటే తప్పు అని. ఎందుకంటే మన అజంప్షన్ రాంగ్ కాబట్టి. మనం తీసుకున్న అజంప్షన్ స్టార్టింగ్లో అజ్యూమ్ చేసాం కదా, ఏమని 6+√2 ఈజ్ ఏ రేషనల్ అని, అదే అజంప్షన్ రాంగ్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ ఏంటమ్మా, రైట్ ఏంటప్పుడు, దేర్ఫోర్ 6+√2 ఈజ్ ఇర్రేషనల్. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్. ఓకే, దీంతో మీకు 1.2 ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, వీడియోస్ అన్ని మీకు ఆర్డర్లో ఉంటాయి. ఏ సమ్ కావాలంటే ఆ సమ్ తీసి చూసుకోండి. మీకు ఎక్సైజ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1-2 సార్లు చూడండి అవుతుంది కాకపోతే. ఓకే, థ్యాంక్ యూ.